ప్రియులరా, ప్రస్తుతంలో నేను 2 సంఘాలకు సీనియర్ పాస్టర్గా ఉంటూ చక్కని శక్తివంతమైన దైవారాధన నడిపిస్తూ ఉన్నాను. ప్రతి ఆదివారము విజయనగర్ కాలనీ హైదరాబాదులో న్యూ లైఫ్ కమ్యూనిటీ చర్చ్లో ఉదయము 8 గంటలకు దైవారాధన. అత్తాపూర్ తేజస్వి నగర్ కాలనీ హైదరాబాదులో ట్రినిటీ కమ్యూనిటీ చర్చ్లో ప్రతి ఆదివారము ఉదయము 10:30 గంటలకు దైవారాధన. చక్కని స్తుతి ఆరాధన, ప్రభువు బల్ల, చక్కని సందేశాలు రక్షణ జీవితానికి అన్వయించి బోధిస్తూ ఉన్నాను. మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాను. ఈ ఆరాధనలో దేనిలోనైనా మీరు పాల్గొనండి. యేసు ప్రభు ఆశీర్వాదాలు పొందండి. ఒక మంచి అంశాన్ని ప్రభు ఇచ్చారండి. క్రొత్త సంవత్సరములో మన మార్గముల పునరాలోచన. ఈ 2024లో ఏ మార్గములో మనము నడిచాము? 2025లో అదే మార్గాల్లో నడుద్దామా, లేకపోతే ఇప్పుడు మీరు వాక్యం విననై ఉన్నారు, ఆ మార్గములో నడుద్దామా? అందరూ అనుకునేది ఇదే. కొత్త సంవత్సరంలోకి వచ్చేసాం కదా, న్యూ ఇయర్ ఎలాగో మనలను ఆశీర్వదిస్తుంది, కొత్త అనుభవాలు ఇస్తుంది, కొత్త దీవెనలు ఇచ్చేస్తుంది, కొత్త సంవత్సరం అంతా కొత్తగానే ఉంటుంది అనుకుంటాం మనం. కొత్త సంవత్సరంలో కొత్తదనం ఏమీ లేదు, ఇంకా అంతా పాతదే ఉన్నది, ఇంకా కొత్తదేం అవ్వలేదు ఇంకా. కనుక ఈ కొత్త సంవత్సరము మనలను ఆశీర్వదించలేదు, సమయానికి ఆశీర్వదించే శక్తి లేదు. వాక్యానుసారముగా క్రొత్త సంవత్సరములో మనము నడిచే మార్గాల ద్వారా ఆశీర్వాదాలు మీకు నాకు వస్తాయి. విలాప వాక్యాలు 3వ అధ్యాయము 40వ వచనము, మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనము యెహోవా తట్టు తిరుగుదము. గతించిన సంవత్సరములో ఏ మార్గాల్లో నడిచాం, ఎలా జీవించాం? కొత్త సంవత్సరం వచ్చేసింది. ఈ కొత్త సంవత్సరములో పోయిన సంవత్సరములో మనము ఏ మార్గాల్లో నడిచామో ఒకసారి పరిశోధించుకోవాలి. చాలా ప్రాముఖ్యమండి. ఎందుకనంటే మనము ఆయన వైపు ఎంత మట్టు తిరుగుతామో అంత మట్టుకు ఈ నూతన సంవత్సరము మిమ్మల్ని నన్ను ఆశీర్వదిస్తుంది. ప్రియులారా, 2వ దినవృత్తాంతాలు 6వ అధ్యాయం 31వ వచనం మనం చూస్తే, నీ మార్గములలో నడుచున్నట్లుగా వారి హృదయములను ఎరిగి ఉన్న నీవు వారి సకల ప్రవర్తనకు తగినట్టు ప్రతిఫలము దయచేయువాడవు గాక. ఎంత బ్యూటిఫుల్ వర్స్ అండి అది. నూతన సంవత్సరంలో మనము నడుచు మార్గములను బట్టి యెహోవా దేవుడు మనకు ప్రతిఫలమునిచ్చును. మనల్ని, మన కుటుంబాలను అన్ని రంగాల్లో ఆశీర్వదించును, సంరక్షించును, స్వస్థపరచును, పోషించును, మన ప్రార్థనలు ఆలకించి దీవించును. మనం నడిచే మార్గం మీద ఆధారపడి ఉంటుంది. ఆ మార్గంలో ఒకటే మనం చూస్తున్నాం ఈరోజు, ఆయన తట్టు తిరుగుడే. ఆయన వైపు తిరగకపోతే ఆయన మన వైపు తిరుగుడు. చాలా ప్రాముఖ్యం. సో ఒక 3 సత్యాలు త్వరగా మీకు నేను చెప్తాను, వినండి. నంబర్ 1, క్రొత్త సంవత్సరంలో అభివృద్ధి కోసము దేవుని వైపు తిరగాలి. యోబు గ్రంథము 22-23 వచనం, సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందుదెవు. ఎస్, కొత్త సంవత్సరములో అందరికీ అభివృద్ధే కావాలి. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి. ప్రియులారా, ఉద్యోగాల్లో అభివృద్ధి చెందాలి. శారీరక బలహీనతలు ఒకవేళ ఉంటే మంచి స్వస్థత పొందాలి, ఆరోగ్యం పొందాలి. మనం చూస్తూ ఉండగా పిల్లలు చక్కగా అభివృద్ధిలోనికి రావాలి, అన్ని ఆశీర్వాదాలు వాళ్ళు పొందాలి, కుటుంబాలుగా ఏర్పడాలి, వారి దీవెనలు పొందాలి. సో క్రొత్త సంవత్సరంలో పరిశుద్ధతలో ఎదగాలి. ఆ పరిశుద్ధతయే మీకు నాకు అభివృద్ధిని అనుగ్రహించును. ఇంకో మాట, స్పిరిచువల్, ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందాలి. ఆధ్యాత్మికం
అందుకని ఆయన వైపు ఎప్పుడైతే తిరుగుతామో అప్పుడే స్పిరిచువల్ గ్రోత్ వస్తుంది. ఆయన వైపు తిరగకుండా, ఆయనకి ఇంకా అంకితము కాకుండా, ఆయనతో ఒక సన్నిహితమైన బాంధవ్యము కలిగి ఉండకుండా, ఆయనతో గడపవలసిన సమయాన్ని గడపకుండా జీవించామనుకోండి, ఆధ్యాత్మికంగా ఏమవుతామండి? సన్నగిల్లిపోతాం, వెనుకంజ వేస్తాం. ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా దిగజారిపోతామో అభివృద్ధి అన్నది అన్ని రంగాల్లో ఆటంకపరచబడుతుంది. సర్వశక్తుని వైపు మీరు తిరుగుడి. ఎంత లింక్ ఉంది అక్కడ. ఎవరికన్నా క్రొత్త సంవత్సరంలో అభివృద్ధి కావాలి అని అంటే సర్వశక్తుని వైపు తిరగాలి. ఎందుకండి? ఆ సర్వశక్తి మంతుడే నూతన సంవత్సరంలో మీకు నాకు అన్ని రంగాల్లో అభివృద్ధిని అనుగ్రహించే దేవుడు. కొత్త సంవత్సరంలో ఒకటి తప్పకుండా అవుతుంది. ఏంటది? సైతాను, దుష్టశక్తులు, పరిస్థితులు మన అభివృద్ధిని ఆటంకపరచడానికి దివారాత్రులు ప్రయత్నము చేస్తాయి. ఎక్కడున్న వారిని అక్కడే పెట్టేయడానికి, అభివృద్ధి రాకుండా నొక్కేయడానికి. దీని వెనకాతల కొన్ని శక్తులు ఉన్నాయి. కొత్త సంవత్సరంలో ఆ శక్తులను జయించే సర్వశక్తిమంతుని శక్తి పొందకపోతే అభివృద్ధి రాదు. అది పాయింట్ అని. మన అభివృద్ధిని ఆటంకపరిచే శక్తులన్నిటినీ జయించుటకు ఆయనకు శక్తి ఎక్కడి నుంచి ఉన్నది? ఎప్పుడు నేను ప్రస్తావన చేస్తాను, మళ్ళీ చేస్తాను. యేసు ప్రభు సిలువను బట్టే. అందుకే అంటారు చూడండి వాక్యం, 2 కొరింథీ 10:4 మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవయున్నవి. మన యుద్ధోపకరణములు అంటే మన ఆయుధాలు చీకటి శక్తులను, దుష్ట శక్తులను, ప్రతికూల శక్తులను జయించుటకు మన వల్ల కాదు. మనం ప్రార్థన మాత్రమే చేయగలుగుతాం. కానీ వాటిని దుర్గములను, ఎంత పవర్ఫుల్ వర్డ్ అంటే దుర్గాలు అని అంటే కోట అన్నమాట. చాలా గట్టిగా కట్టుకుంటారు. ఎవరు కూడా దానిలోనికి వెళ్ళలేరు, కూలగొట్టలేరు. దుర్గములు, చీకటి శక్తులు చాలా బలంగా ఉంటాయి, చాలా శక్తిగా ఉంటాయి. మనంతటా మనము వాటిని పడగొట్టలేము. కానీ దేవుని ఎదుట, బ్యూటిఫుల్ వర్డ్, దేవుని ఎదుట, దేవుణ్ణి బట్టి, యేసుక్రీస్తును బట్టి ఆ దుర్గములను పడద్రోయగలిగిన శక్తి, బలము యేసుక్రీస్తునకే ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నూతన సంవత్సరము జాగ్రత్త. ఏ కోనలో, ఏ సందులో, ఏ కన్నములో సైతాను పొంచి ఉన్నాడో మనకు తెలియదు. టక్కమని పడేస్తాడు. అమాయకంగా, అజ్ఞానంగా, అప్రమత్తత లేకుండా కొత్త సంవత్సరంలో అలా నడుచుకొని వెళ్ళామంటే ఎక్కడి నుంచో వచ్చి చేయబట్టుకొని లాగేసి పడేస్తాడు. హౌ షుడ్ వి వాక్ ఇన్ ద న్యూ ఇయర్? ప్రభు అంటున్నారు, ఆయన తట్టు తిరుగుడి, సర్వశక్తి మంతుని వైపు తిరుగుడి. నిజమే ప్రియులారా, యేసు ప్రభు శిలువ శక్తిని బట్టి 4 సువార్తల్లో యేసు ప్రభు ఎన్ని దుర్గాలు పడగొట్టారండి. ఎన్ని సైతాను శక్తుల నుంచి అనేక మందిని విడుదల చేశారండి. అపోస్తుల కార్యాల్లో ఆదిమ శిష్యులు ఎన్ని దుర్గాలు పడగొట్టారండి, ఎంతమందిని విడుదల చేశారండి. ఈ దుర్గాలను ఎలా పడ్డాయి? సంఘము ద్వారా. మనము ఆయన వైపు తిరుగుతున్న రీతిని బట్టి చివరిలో ప్రార్థన చేసుకుందాం. లెట్ us రిపెంట్. ఎస్, నీ వైపు నేను తిరుగుతున్నాను. ఎందుకు? నాకు అభివృద్ధి కావాలి, నా పిల్లలకు అభివృద్ధి కావాలి, నాకు కావాలి, మన పరిచర్యకు కావాలి, అన్ని రంగాల్లో కావాలి. సో ఐ వాంట్ టు టర్న్ మోర్ టు యూ లార్డ్. ఇంతకు నేను చెప్పిన విషయాలన్నీ కూడా ప్రార్థన నుండి, ఆరాధన నుండి,
ఆయనతో సహవాసం అనండి, ప్రార్థన కూటం అనండి, సంఘములో జరిగే సేవ అనండి, ఇదంతా తిరగడం అన్నమాట. ఊరినే తిరుగుతానని చెప్పేసి ఊళ్ళో తిరిగితే లాభంలా. ఆయన వైపు ఎలా తిరగాలో నేర్చుకోవాలి, తిరగాలి, అది నెరవేర్చాలి. అప్పుడు అంత యోబు అంటాడు అభివృద్ధి వచ్చును. ఇంకోటి, క్రొత్త సంవత్సరంలో స్వస్థత కోసము ఆయన వైపు తిరగాలి. హోషేయ 6వ అధ్యాయం 1వ వచనం, మనం యెహోవా వద్దకు మరలుదము రండి, ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును, ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేయును. ఇక్కడ యెహోవా మనలను చీల్చివేసెను, యెహోవా మనల్ని కొట్టెను, అందుకే పడిపోయాం, దిగజారిపోయాం, ఇలా తయారైపోయాం అని కాదు అక్కడ అర్థం. యెహోవా మనలను చీల్చెను అని అంటే దేవుడు ఎవరిని చీల్చడండి. దేవుడు ఎవరిని కొట్టి పడేయడు. దేవుడు కృపామయుడు. ఆయన కట్టేవాడే కానీ చీల్చేవాడు కాదు. మరి ఈ చీల్చబడ్డం అన్నది, పడద్రోయబడ్డం అన్నది ఎలాగవుతుందండి? యెహోవా ద్వారా రాదండి. వినండి మాట, ఆయన ప్రజలుగా మనము ఆయనకు దూరము అగుట ద్వారా అవుతుంది. దేవుడు ఎవరిని చీల్చడు, దేవుడు ఎవరిని పడగొట్టడు. ఎప్పుడైతే మనము ఆయనకు దూరం అయిపోతామో సైతాను పట్టుకొని చీల్చేస్తాడు. అది అర్థం అక్కడ. దేవుడు నన్ను చీల్చేశాడు, దేవుడికి నా మీద ప్రేమ లేదు అనకండి ఎవరు కూడా. ఎన్ని రంగాల్లో స్వస్థత కావాలి, ఇప్పుడు అన్నీ మీకు నేను చెప్పాను. ఏమంటున్నారండి వాక్యము? హోషేయ, మనము ఆయన యుద్ధకు మరలుదము రండి, లెట్ us turn to God. ఈ నూతన సంవత్సరంలో ఏదో ఈ ఆరాధనలో మాత్రమే కాదు, ఈ ప్రార్థనలో మాత్రమే కాదు, జీవితకాలం అంతా ప్రతిరోజు కూడా టర్న్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ టు గాడ్. ఆయన మనల్ని స్వస్థపరచును. ఎలా స్వస్థపరుస్తారు? ఆయనకెందుకు అంత శక్తి ఉంది అని అంటే మనందరికీ తెలిసిన వాక్యము యెషయా 53:5 వచనం మనం చూస్తే అక్కడ ఏముంటుందండి? మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఇక్కడ స్వస్థత అంటే కేవలము శారీరక స్వస్థత కాదు, పాపము నుండి స్వస్థత, రక్షణకు సంబంధించిన స్వస్థత, ఆధ్యాత్మిక స్వస్థత, మానసిక స్వస్థత, శారీరక స్వస్థత. ఎలాగా? సిలువలో ఆయన తిన్న దెబ్బల చేత. ఎప్పుడైతే యేసు ప్రభు మీ కొరకు నా కొరకు సిలువలో మన పాప శిక్షను భరించారో, దేవుని న్యాయాన్ని నెరవేర్చారో, దేవుని పరిశుద్ధతను నెరవేర్చారో, ఏమైపోయిందండి? అద్భుతమైన స్వస్థతను విడుదల చేశారు. ఆయనకు తగిలిన గాయముల చేత మనం స్వస్థపరచబడుతున్నాం అన్ని రంగాల్లో. ఇంతకు నేను చెప్పిన విషయాలన్నిటిలో ఎప్పుడు? ఆయన వైపు తిరుగుడి. అదే హోషేయ 2వ వచనం మనం చూస్తే ఏం చేద్దాము అక్కడ ఉంది చూడండి. 2 దినములైన తర్వాత ఆయన మనలను బ్రతికించును. 2 దినాలు ఎందుకు? వెంటనే ఎందుకు కాకూడదు? నువ్వు తిరగడానికి టైం పడుతుంది కనుక. ఓ పట్టాన్ని తిరుగుతావా? చాలా టైం పడుతుంది. మనము ఆయన సముఖమునందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. 2 దినాలు వెళ్ళడానికి టైం పట్టినా ఎప్పుడైతే వెళ్ళిపోతామో 3వ రోజు స్వస్థత వచ్చేద్ది అనమాట. మీరు అనుకుంటున్నారు ఎందుకు 3 రోజులు వెంటనే తిరుగుదాం కదా, వెంటనే వస్తుంది కదా. ఎస్, ఆయన స్వస్థపరచును. అయితే ఇక్కడ మాట మీరు వినాలండి. ఆయన సముఖము నందు స్వస్థత ఎక్కడ వస్తుందమ్మా? ఆయన సముఖమునందు, ఆయన ప్రజెన్స్లో వస్తుందండి. నూతన సంవత్సరంలో రకరకాలుగా గాయాలు అవుతాయి, రకరకాలుగా అనారోగ్యాలు వస్తాయి. కానీ ప్రతి అనర్థకము నుండి
చక్కని స్వస్థత పొంది విజయవంతంగా అభివృద్ధి పొందుతూ ఆశీర్వాదాలు పొందుతూ ఉరకలు వేసుకుంటూ వెళ్ళిపోవాలి అని అంటే స్వస్థత అన్నది ఆయన సముఖమునందు వచ్చును. మర్చిపోకండి. ఊళ్ళో తిరిగితే రాదు, ఆలోచన చేస్తే రాదు, తీర్మానాలు చేసుకుంటే రాదు. ఆయన సముఖమునందు. మరి ఆ సముఖం ఎక్కడ దొరుకుతుంది? వ్యక్తిగత ప్రార్థనలో దొరుకుతుంది. నీ కుటుంబ ప్రార్థనలో వస్తుంది. జాగ్రత్త. దేవుని వాక్యము చదువుడు ద్వారా వస్తుంది. వాక్యం అంటే ఆయన వాక్కు చేత వారిని బాగు చేశానంటే నాట్ ఓన్లీ ఫిజికల్ హీలింగ్, స్పిరిచువల్ హీలింగ్ మోర్ ఇంపార్టెంట్. ఆదివారం ఆరాధన వచ్చిందంటే టైంకి రావాలి, ప్రతి ఆదివారం రావాలి, ఏ ఆదివారం పోగొట్టకూడదు అని చెప్తూనే ఉన్నాము, చెప్తూనే ఉంటాము. ఏంటి? ఆయన సముఖమునందు స్వస్థత కలదు. ఇక్కడ స్వస్థత అంటే నాట్ ఓన్లీ శారీరకం బట్ హోలిస్టిక్, అన్ని రంగాల్లో. మూడవది, విశ్వాసఘాతకము నుండి దేవుని వైపు తిరగాలి. హోషేయ 14:4 వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరుచుదును, వారి మీదనున్న నా కోపము చల్లారెను, మనస్ఫూర్తిగా వారిని స్నేహితును. ఇక్కడ విశ్వాసఘాతకం అంటే అర్థం ఏంటండి? దేవునికి దూరముగా జీవించుట. బ్యాక్ స్లైడింగ్ అంటాం ఇంగ్లీష్లో. ఐ విల్ హీల్ దేర్ బ్యాక్ స్లైడింగ్ అని ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజలు విశ్వాసఘాతకులు. యెహోవా దేవుడు అంత సన్నిహితముగా అనుభవించినంతగా ఏ ప్రజలు అనుభవించలే. మీరు నేను చూడని అద్భుతాలు వారు చూశారు. అంత సన్నిహితముగా యెహోవా దేవ సూచక క్రియలు అద్భుతాలు అనుభవించిన తర్వాత కూడా విశ్వాసఘాతకులైపోయి యెహోవా దేవుణ్ణి వదిలిపెట్టి ఆయనకు దూరమైపోయి అన్య దేవతలను ఆరాధన చేయుట, వారి విగ్రహారాధనలో ఎన్నో హేయమైన క్రియల్లో పాల్గొనుట. ఏ యెహోవా దేవునికైతే విగ్రహారాధన అంత అసహ్యమో ఆ విగ్రహారాధన చేసి దేవుణ్ణి గుండె కొయ్యుట. హోషేయలో ఒక మాట అంటారండి, ఓ ఇశ్రాయేలు ప్రజలారా, మీరు నా పట్ల వ్యభిచారము చేస్తున్నారంట. ఇక్కడ వ్యభిచారం అంటే మామూలుగా మనం వినే వ్యభిచారం కాదు. ఇశ్రాయేలు ప్రజలు చేసిన వ్యభిచారం. యెహోవా దేవునికి అంకితమై ఆయనను ప్రేమించి ఆయన్ను వెంబడించి ఆయన్ను సేవించి ఆయన మహిమపరిచే బదులు యెహోవా దేవునితో ప్రధానమైంది ఆయనకు కట్టుబడి ఉండే బదులు యెహోవా దేవుని వదిలిపెట్టి అన్యదేవులతో సాంగత్యము చేయుటయే ఆ వ్యభిచారం. దేవుని గుండె కోసేశారు. ఆయన దేవునికి ఎంత కృప, ఆయన ప్రజలను ఆయన వదిలిపెట్టలేదండి. అంత దుస్థితి మనకు లేదు. కానీ బహుశా విశ్వాసఘాతకం అంటే ఆయన నుండి దూరమగుట. ఎంత దగ్గరగా బ్రతకాలో అంత దగ్గరగా బ్రతకకుండుట, ఎంత సన్నిహితముగా ఉండాలో అంత సన్నిహితముగా ఉండకుండుట విశ్వాసఘాతకం. ప్రియులారా, పోయిన సంవత్సరము దూరముగా ఉన్నాం, నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే ఎంత భక్తులైనా దేవునితో ఎంత దగ్గరగా బ్రతికినా మరింత దగ్గరగా బ్రతికే ఆ పరిస్థితి ఉంటుంది. మరి భక్తు పరుల్లోనే అంత వ్యవధి ఉంటే నామకార్థంగా బ్రతికే వారిలో దేవుని నుండి ఎంత ఎడముంటుందో ఆలోచన చేయండి. వారు ఎంత దూరంగా ఉన్నారో ఆలోచన చేయండి. ఎవ్రీబడి మస్ట్ ఎగ్జామిన్, మీ మార్గములను పరిశోధించుకొనుడే. ఎగ్జామిన్ యువర్ వేస్. సంఖ్యాకాండము 14:43 ఏలయనగా అమాలేకులు కనానీయులు మీకంటే ముందుగా అక్కడికి చేరి ఉన్నారు, మీరు ఖడ్గము చేత కూలుదురు,
మీరు యెహోవాను అనుసరించుట మానితిరి గనుక ఇక యెహోవా మీకు తోడై ఉండడని చెప్పాను. ఎంత శక్తివంతమైన హెచ్చరిక! ఇశ్రాయేలు ప్రజలు అడుగడుగునా ఓటమే. ఎందుకండి? 2 మాటలండి. యెహోవాను ఇశ్రాయేలు ప్రజలు అనుసరించలేదు, ఆయనకు దూరమైనారు. ఎంత బ్యూటిఫుల్ అండి వాక్యం. దేవుడు అంటాడు, నేను ఎప్పుడు మీకు తోడుగానే ఉంటాను రా, ఎప్పుడు మీకు తోడుగానే ఉంటాను. కానీ మీరు నాకు దూరం అయిపోతే ఎలాగా? నన్ను వదిలేస్తే ఎలాగా? నన్ను మీరు పట్టించకపోతే ఎలాగా? నన్ను వదిలేసి నాకు హేయమైన కార్యాలన్నీ చేస్తే ఎలాగా? నా తోడు మీకు ఉండదు సరిగదా, మీరు శత్రువుల ఎదుట ఓడిపోతారు. నూతన సంవత్సరంలోకి వెళ్తున్నాం. ఎన్నెన్నో పోరాటాలు ఉన్నాయి. రకరకాల శత్రువులు మనలను ఆవరించి ఉన్నారు. కొన్ని సమస్యలు పరిష్కారము కావు. ఎందుకు కావు? యెహోవా దేవునికి సన్నిహితముగా నడవలసినంతగా నడడం లేదు. కొన్ని బాంధవ్యాలు శత్రువులు ఎంత ప్రయత్నము చేసినా విడుదల రావటం లేదు. ఎందుకు? ఆయనకు నీవు ఇంకా దూరంగానే ఉన్నావు. మానసిక రుగ్మతలు రావాల్సిన స్వస్థత రావడం లేదు. ఎందుకు? ఆయనకి ఇంకా నీవు దూరంగానే ఉన్నావు. నైతికంగా మంచి తీర్మానాలు చేసుకుంటున్నావు, పరిశుద్ధంగా బ్రతకడానికి కానీ పడిపోతూ ఉన్నావు. ఎందుకు? ఆయనకి ఇంకా నీవు దూరముగా ఉన్నావు గనుక. సైతాను శక్తులు, చీకటి శక్తులు మనసును కలవరపెడుతున్నాయి. ఎందుకు? ఆయనకి ఇంకా నీవు దూరముగా ఉన్నావు గనుక. శారీరక అనారోగ్యము, మానసిక అనారోగ్యము, ఆధ్యాత్మిక అనారోగ్యం బాధ పెడుతున్నది. ఎందుకు? బహుశా ఇంకా దూరముగా ఉన్నావు గనుక. నేను ఎంత దూరంగా ఉంటానో నేను ఓడిపోతాను. కానీ నీకు దగ్గరగా ఉండాలి, నీ వైపు తిరగాలి. ఇంతకు నేను చెప్పిన విషయాలన్నీ కూడా ఏ రకంగా తిరగాలో చెప్తూనే వస్తున్నాను నేను. ఆ రకంగా నేను తిరిగిన ఎడల ప్రియులరా ఏమవుద్దండి? శత్రువులను నేను ఓడించగలుగుతాం. ఇర్మీయా 24:7 వారు పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరిగి రాగా వారు నా జనులగునట్లు, నేను వారి దేవుడు నగునట్లు, నేను యెహోవానని నన్ను ఎరుగు హృదయమును వారికి ఇచ్చేదను. ఇంకా దీనికి మించిన ఆశీర్వాదం ఇంకోట్లేదండి. ఎందుకు చాలామంది విశ్వాసులు దూరంగా జీవిస్తారు? ఎందుకు ఇంకా నామకార్థంగానే ఉంటారు? ఎన్ని చెప్పినా ఏది వినకుండా మొండిగానే ఉంటారు? ఎందుకంటే దూరం అగుట ద్వారా యెహోవాను ఎరుగవలసినంతగా ఎరగలేకపోతున్నారు. దే ఆర్ అనేబుల్ టు నో దేర్ గాడ్. అదేం చేస్తుంది? వారిని ఇంకా దేవునికి దూరం చేస్తుంది. కానీ కొత్త సంవత్సరంలో మనం ప్రయత్నం చేసి ఇంకా దేవునికి దగ్గర అవ్వాలి, తండ్రికి దగ్గర అవ్వాలి, యేసు ప్రభువునకు దగ్గర అవ్వాలి, పరిశుద్ధాత్మకు దగ్గర అవ్వాలి అంటూ ఒక తీర్మానం చేసుకొని ఆయన వైపు తిరిగిన ఎడల ఎంత మంచి ఆయన మన హృదయములను బాగు చేస్తారు. ఏ రకంగా బాగు చేస్తారండి? ఆయనను మనము ఎరుగునట్లు. నిజం, ఎంత అబద్ధం మాట్లాడేది. చాలామంది ఎరుగుటకు ప్రయత్నం చేయడం లేదు. ఎందుకంటే వారు హృదయములో దేవుని చేత మార్చబడ్డము లేదు. దేవుని ఎరగాలి అన్న తపన లేదు, ఆశ లేదు, కాంక్ష లేదు, అవిధేయత ఉన్నది. కానీ నువ్వు చేయవలసింది ఒకటే, చిన్న పని, నా వైపు తిరిగంతే, నాతో ఉండు నువ్వు, నేను నీ హృదయాన్నే మార్చేస్తాను. నీ హృదయాన్ని నేను ఎంత మారుస్తానో అంతగా నువ్వు నన్ను తెలుసుకుంటావు. కొత్త సంవత్సరంలో నీవు నన్ను ఎంతగా తెలుసుకుంటావో కొత్త సంవత్సరంలో నీవు, నీ కుటుంబం, నీ పిల్లల్ని ఆశీర్వాదాలు పొందుతారు. నిలబడని ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, ఒకే ఒక మాట చెప్పేవయ్యా. నూతన సంవత్సరంలో మరింత మేము నీ వైపు తిరగాలి, తిరుగుతాము తండ్రి, సాయం చేయండి ప్రభువా.
మరింత నీకు సన్నిహితముగా బ్రతకాలి, నీ సహవాసములో ఉండాలి, నిన్ను సేవించాలి, నిన్ను కనపరచాలి, వాక్యానుసారంగా జీవించాలి. తండ్రి, మాకు సహాయము చేయండి ప్రభువా. నీ వైపు తిరుగుటకు మేము తీర్మానము చేసుకుంటూ ఉండగా సంఘములో ఉన్న ప్రతి కుటుంబానికి నూతన సంవత్సరంలో ఒక అద్భుతమైన అభివృద్ధి అన్ని రంగాల్లో దయచేయండి తండ్రి. నీ వైపు మరింత తిరుగుటకు తీర్మానము చేసుకుంటూ ఉండగా సంఘములోనైనా ఉన్న ప్రతి ఒక్కరిని అన్ని రంగాల్లో అన్ని విషయాల్లో బాగు చేసి స్వస్థపరచండి ప్రభువా. నీ వైపు తిరుగుటకు మేము తీర్మానం చేసుకుంటూ ఉండగా నీకు దూరమయ్యే మనస్సును మాలో నుండి తీసివేసి మేము నీ దగ్గరికి వస్తున్నాము గనుక నిన్ను మరింత తెలుసుకునే హృదయాలు మాకిచ్చి, నిన్ను ఎంత తెలుసుకుంటామో నూతన హృదయంలో అంతగా ఆశీర్వదింపబడతామని నువ్వు చెప్పావు కనుక కొత్త సంవత్సరములో ఎన్ఎల్సిసి సంఘములోనైనా ఒక నూతన మార్గములో మేము నడుచుటకు నీ వైపు మరింత తిరుగుటకు పరిశుద్ధాత్మదేవ నీవే మాకు సహాయము చేసి ఆశీర్వదించమని ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు పేరట అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఒక ప్రాముఖ్యమైన వీడియో మీకు చూపిస్తున్నాను ప్రియులరా. మా పరిచర్య అంతటిని చిత్రీకరించి మీ ముందు పెట్టే ఒక చక్కని వీడియో. ఈ పరిచర్యలో ప్రస్తుతము మేము కొన్ని ప్రాముఖ్యమైన సేవలు కొనసాగిస్తూ ఉన్నాం. అందులో ఒకటి టీవీ పరిచర్య. ప్రతి వారము 5 భాషల్లో ఇంగ్లీష్, తెలుగు, మలయాళం, హిందీ అండ్ తమిళ్ భాషలో 30 లక్షల మందికి మించి వాక్యాన్ని, యేసు ప్రభు రక్షణ సువార్తను అందిస్తూ ఉన్నాం. అలాగే నేను వ్యక్తిగతంగా ఒక సువార్తికునిగా, ప్రసంగికునిగా ఎన్నో స్థలాలకు వెళ్ళి యేసు ప్రభు రక్షణ సువార్తను విశ్వాసులకు ఖచ్చితమైన బలమైన వాక్యాన్ని బోధిస్తూ వారిని ఆధ్యాత్మికంగా బలపరుస్తూ ఉన్నాను. ఎమరీ మిషన్ హాస్పిటల్ ద్వారా ఎంతోమంది పేద ప్రజలకు నాణ్యవంతమైన వైద్య సేవలు కూడా అందిస్తూ ఉన్నాం. ఎన్నో ఆపరేషన్స్ చేస్తూ ఉన్నాం. అలాగే ప్రియులరా, ప్రతి సంవత్సరము 2 సార్లు 130 మంది పాస్టర్లను అనేక సంఘాల నుండి పిలిచి వారికి రానుబోను ఖర్చులిచ్చి 4 రోజులు ఉచితంగా భోజన వసతులు కల్పించి ఒక మంచి సబ్జెక్ట్ మీద వాక్యాన్ని బోధించి వెళ్ళేటప్పుడు ఒక సర్టిఫికెట్, ఒక పుస్తకము, ఒక జత కొత్త బట్టలు కూడా పెట్టడం జరుగుతూ ఉన్నది. అలాగే ప్రియులరా, 3 సంఘాలను ప్రభువు మాకిచ్చారు. ఈ 3 సంఘాల్లో విశ్వాసులు ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నారు. రక్షణ లేని వారు రక్షణలోనికి వస్తూ ఉన్నారు. అలాగే ప్రతి నెల కూడా ఎన్నో కుటుంబాలకు ఉచితముగా మేము బియ్యము, పప్పులు, ఇతర వస్తువులు అందిస్తూ ఉన్నాం. కాపరి మాస పత్రిక అద్భుతంగా కొనసాగుతుంది. ఈ పరిచయలన్నిటి కొరకు మీరు ప్రార్థన చేయండి, మాతో చేతులు కలపండి. మరి ఈ సేవంతటిని వర్ణించే మా సమాచార లేఖ మీకు కావాలంటే ఇక్కడ వస్తున్న వాట్సాప్ నంబరుకు మీ అడ్రస్ వెంటనే పంపించండి. నేను ఈ సమాచార లేఖ మీకు పంపిస్తాను. అంతేకాకుండా ఉచితంగా ఒక కాపీ మా కాపరి మాసపత్రికను కూడా మీకు పంపించడం జరుగుతుంది. మా న్యూ లైఫ్ అసోసియేట్స్ పరిచర్యలో స్థాపింపబడిన ఎమరీ మిషన్ హాస్పిటల్కు అరుదైన ఆర్థోపెడిక్ రోబోట్ను యేసు ప్రభు అనుగ్రహించారు. రోబోటిక్ టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ మరియు హిప్ రీప్లేస్మెంట్ సర్జరీస్ డాక్టర్ సుహాస్ మస్లామణి గారి ద్వారా మన ఎమరీ మిషన్ హాస్పిటల్లోనే చేయడం ప్రారంభించాము. రోబోటిక్ టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ మరియు ఇతర ఆర్థో సేవలకు ఈ నంబర్లు వెంటనే సంప్రదించండి. 9100760257, 98480189441.